గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేతపల్కు న్యూస్ ఛానల్ సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్కి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. నేను మీ కోటికే రాము ముదిరాజ్. దినపత్రికలు అయితే ఈరోజు మస్తు వార్తలు ఉన్నాయి. ప్రధానంగా కేటీఆర్ చేసినటువంటి కామెంట్లు చాలా హాట్గా రేవంత్ రెడ్డి మీద మామూలుగా వేసుకోలేదనుకోరాదు. దినపత్రికలు కూడా అవి కవర్ చేసింది. ఏం మాట్లాడతారంటే 3 ఫీట్లు లేనోడు మహానీయుడైనటువంటి తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ లాంటి వ్యక్తితోన ఆ వ్యక్తి కాలి గోటికి కూడా సరిపోతాడా అనే ముచ్చట. రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి పదవి ఢిల్లీ నుంచి మేనేజ్మెంట్ కోటలా తెచ్చుకున్నాడు. ఇట్లా అనేక అంశాలు ఇవి ఒక మచ్చుకు మాత్రమే నేను చెప్తున్నా. మీరు దినపత్రిక వెళ్ళిన తర్వాత చూస్తారు ఇంకెంతగానో ఉంటాయో. ఇది ఇట్లుంది కదా, కేటీఆర్కి అయితే గట్టి షాక్ తగిలింది. సిరిసిల్లలో ఎన్నో కాదు, మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడానికి గట్టిగానే ప్లాన్ వేసినట్టున్నారు. ఇక వాళ్ళైతే టూర్ల మీద పోయారు. బీఆర్ఎస్ పార్టీ ఇక తొందరలోనే కాలేటట్టునే కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మెల్లమెల్లగా మనందరికి తెలిసినటువంటిగా బెల్లమేడుంటే ఈగలు గాని ఉంటాయి. ఇప్పుడు అధికారం ఎవరి చేతులు? కాంగ్రెస్ చేతులు ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యంగా కేసీఆర్ పాలన పైన అసంతృప్తితో ఉన్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఉండొచ్చు. వాళ్ళంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాట పట్టే కార్యక్రమం నడుస్తుంది. నిన్న రాజేందర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మాజీ తెలుగుదేశం పార్టీ, రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, ఆయన కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నిన్న ప్రభుత్వ సలహాదారుడు, అట్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరిని కలిసారు. ఇక ముచ్చట అయితే తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ముచ్చటగా 9వసారి బీహార్లో నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిండు. ఇవి కాకుండా ఇక నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ఇక ప్రభుత్వాన్ని అరుచుకునే వార్తలు కావచ్చు, ఇక వెలుగు పేపర్ల కాంగ్రెస్ పార్టీని జాకీలు పెట్టి పైకి లేపే వార్తలు కావచ్చు, గట్లనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి అనేక దందాలకు సంబంధించిన వార్తలు కావచ్చు. ఇక ఇవన్నింటిని చూద్దాం బరాబర్. సో దానికన్నా ముందు మిత్రులారా, మీరు తప్పకుండా నేతపల్కు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గట్లనే సోషల్ మీడియాలో షేర్ చేయండి, కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకుర్రి. సో ఒకసారి వెలుగు పేపర్లకు వెళ్దాం మనం. మేడారం జాతరకు ఒక్కరోజు 5 లక్షల మంది ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు జనం మేడారం జాతరకు పోటెత్తుతున్నారు. ఆదివారం ఒక్కరోజే 5 లక్షల మందికి పైగా తరలిచ్చారు. గద్దెలకు తాళాలు వేయడంతో దూరం నుంచి మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ కారణంగా తాడ్వాయి మేడారం రూట్లో 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అడవిలోనే 2 గంటల పాటు వెహికల్స్ ఆగిపోయినాయట. చూడు, మేడారం జాతరకు ఆదివారం ఒక్కరోజే 5 లక్షల మంది పోయారట. ఈ సెలవు దినం ఎట్లుంటుంది, పట్నం నుంచి దబాయిచ్చి జనాలు తరలివెళ్తారు, మొక్కులు చెల్లించుకొని వస్తారు. సో మేడారం పోయిన పరిస్థితి 4 కిలోమీటర్ల దూరం పాటు మేడారం జాతర దగ్గర 4 కిలోమీటర్ల పాటు మొత్తం ట్రాఫిక్ జాము అస్తవ్యస్తమైందంట. గద్దెలకు తాళమేసి ఉన్నాయి. సమ్మక్క సారలక్కలకు సంబంధించినట్టు లోపలికి వెళ్ళే అవకాశం లేదు. బయట నుంచి మొక్కులు చెల్లించుకొని జనాలు అయితే బయటకు వస్తున్నారంట. ఇది ఇట్లుంది కదా, బిల్డర్స్ సంపద సృష్టికర్తలు, వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తాం. డిప్యూటీ సీఎం బట్టి సంపదను సృష్టించే సంస్థలను ప్రోత్సహించడం ప్రభుత్వాల బాధ్యత. పెట్టుబడులకు తెలంగాణ అన్ని రకాలుగా అనుకూలం. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కన్వెన్షన్లో కామెంట్స్. చూడు, రియల్ ఎస్టేట్ తెలంగాణ పడకేసింది, పండుకున్నది. కాంగ్రెస్ పార్టీ వస్తేనంటే రియల్ ఎస్టేట్ డమాలంటది. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 నెలలు అవుతా ఉన్నా కూడా రియల్ ఎస్టేట్ ఏమాత్రం ఊపొస్తలేదనే చర్చ జరుగుతున్న వేళ నేషనల్ బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు, సో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు నిన్న కన్వెన్షన్ నిర్వహిస్తే ఆ కన్వెన్షన్ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క వేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు. బిల్డర్స్ అనేటోళ్ళు సంపద సృష్టికర్తలు, వాళ్ళకి ఖచ్చితంగా సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందిస్తాం. తెలంగాణ హైదరాబాదు ఒక హాట్ కేక్ లాంటిది, అందరూ ఉపయోగించుకోండి అని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాడు. ఇక గిదిట్లుంది కదా, గీడ చూడు, పెంపుడు కుక్కల కోసం కేటీఆర్ 12 లక్షలతో ఇల్లు కట్టించిండు. మంత్రి సీతక్క సిగ్గు శరం మానము ఇజ్జతు గిజ్జతు చీము రక్తము తెలంగాణ సంపద
ఎంత పుక్కిడికి వచ్చిందని చెప్పేసి అడ్డగోలు పెంపుడు కుక్కల కోసం 12 లక్షలతో ఇల్లు కట్టించిందంటే వీళ్ళంతా మహానుభావులు ఇంకోటి ఉండరా నాయన నీ ఎదుడుని సీతక్క ఆరోపిస్తుంది 12 లక్షలతో పెంపుడు కుక్కల కోసం ఇల్లు కట్టించిందంటే గింత గలీజ్గాళ్ళు తెలంగాణ సంపద ఎంత ప్రజలు కష్టపడి వాగనక వంకనక రాయనక రప్పనక చెట్టనక చేమనక ఎండనక ఎంత కష్టపడి బురదల రాత్రిళ్ళు అద్దమ రాత్రిలు పోయి కష్టపడి పంటలు పండించి రూపాయి కష్టపడి పైసా కూడబెట్టి సర్కార్కు ట్యాక్సులు కడుతుంటేనంటే ఈ ట్యాక్సులను అమాంతం యోగ్యత పెంపుడు కుక్కల కోసం ఇల్లు కట్టించడానికి 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందంటే కేటీ రామారావు నీ అమెరికా చదువులు నీ ఇంగ్లీషు నీ పెద్ద మోచపారి మాటలు ఇక తెలంగాణ ప్రజలకు అర్థమవుతున్నాయి చూడుర్రి సీతక్క చెప్తుంది ఇక చూడుర్రి ఇక మున్సిపల్ శాఖల అడ్డగోలు దోపిడీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు వివిధ రకాల అనుమతుల్లో అక్రమాలు అప్పటి మంత్రి అనుచరుల చెప్పినోళ్ళకి కాంట్రాక్టులు ఆ కాంట్రాక్టర్లు పేరుకే పనులు చేసింది ఆ కాంట్రాక్టులు పేరుకే పనులు చేసింది మాత్రం అనుచరులే నాసిరకం పనులు చేసిన పనులే మళ్ళీ చేసి బిల్లులు పట్టణ ప్రగతి నిధుల్లోను గోల్మాల్ లేఅవుట్లు బిల్డింగు ఇతర పర్మిషన్లలోను వేల కోట్లతో అవకతవకలు పూర్తి స్థాయిలో వివరాలు తెప్పించుకుంటున్న సర్కారు గత 4 ఏళ్లలో ఇది కథ 35,000 కోట్ల పనులు 5,000 కోట్ల కమిషన్ మున్సిపల్ శాఖని కూడా వదిలిపెట్టలేరంట చూడుర్రి ఇది ఇక చూడుర్రి అడ్డగోలుగా కాంట్రాక్టర్లకేమో పనులు ఇచ్చుడంట పనులు చేయించేది తెర వెనుక ఉండి పనులు చేయించేది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లీడర్లు అంట చూడుర్రి అనుచరులు షాడో కాంట్రాక్టర్లు రాష్ట్రంలో 13 మున్సిపల్ కార్పొరేషన్లు 128 మున్సిపాలిటీలతో పాటు హెచ్ఎండిఏ పరిధిలో ఎక్కడ ఏ పని చేపట్టినా దానికి హైదరాబాద్ నుంచి అనుమతి ఉన్నోళ్ళకి కాంట్రాక్టు పనులు దక్కేవి ఇక అదేదో పై స్థాయి ఆఫీసర్ అనుకుంటే పొరపాటే గతంలో ఈ శాఖను చూసిన మంత్రికి సంబంధించిన వ్యక్తులు ఒకరిద్దరు ఈ తతంగా నడిపించినట్టు తెలిసింది వాళ్ళు ఫోన్ చేసి ఎవరి పేరు చెప్తే కాంట్రాక్ట్ వాళ్ళకే దక్కేది అయితే పనులు చేసిన కాంట్రాక్టర్లు కూడా డమ్మీనేనని ప్రభుత్వం ప్రాథమిక ఎంక్వైరీలో గుర్తించింది ఈ కాంట్రాక్టర్లు కేవలం పేపర్ల వరకే పరిమితమని పనులని చేయించింది మాజీ మంత్రి సన్నిహితులేనని తెలిసింది ఈ రకంగా రోడ్ల నిర్మాణం నాలా పనుల్లో భారీ అక్రమాలు పాల్పడినట్టు సమాచారం మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసింది ఎవరు గతంలో కల్వకుంట్ల తారక రామారావు ఇగో కేటీ రామారావు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసి 5,000 కోట్ల రూపాయలు దొబ్బేసిండట తెలంగాణ సంపాదన చూడుర్రి ఓరే కోట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్నా గంత దొబ్బేసినోని ఇంకా బయట ఎందుకు తిరుగుతున్నాడు 5,000 కోట్లు ఏమైనా పుక్కిడికి వచ్చినాయా ఎంత కష్టపడాలి అరే తెలంగాణలో ముసలోళ్ళకు 2,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి అస్త కష్టాలు పడుతున్న పరిస్థితి ఖజానాలో పైన ఉంది భారం ఈ గిట్లాంటి పరిస్థితులు గిట్ల దోపిడీ చేసినటువంటి ఫినిక్స్ పేరు మీద అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద ఇరిగేషన్లో అడ్డగోలుగా దోసుకొని తర్వాత ఏది ధరణి పేరు మీద తీసుకొచ్చినటువంటి ఆ భూముల మొత్తం సంకనాకిచ్చిర్రు గింత చేసిన ఇంకా బయట ఎట్లా తిరగనిస్తున్నారు మీరు కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న గింత అడ్డగోలుగా దోసుకున్నాలని తీసుకొని చెర్రపల్లి జైల్లో అమాంతం లోపలేసి చిప్పకూడి తినే విధంగా చేయరాదు ఎన్ని దినాలు బయట తిరిగేటట్టు చేస్తారు మాటలు చెప్పకూరు ఇక మాటలు బంధు చేతాల్లోనే చూపెట్టురు ఇక ఓరే కొడుక కేటీ రామారావు గనుడు చూడు ఎంత మంచి పనులు చేసాడు రా నాయన అమ్మ పేరుకే కాంట్రాక్టర్లు అంట పనులు చేయించింది మొత్తము తన అనుచరులతోన అనునాయులతోన గులాబీ కండువలు కప్పుకున్న కార్యకర్తలతోనంట చూడర్రి గింత దోసుకున్నోని ఎట్లా వదిలేడతారు 35,000 కోట్ల పనులు జరిగితే 5,000 కోట్ల రూపాయలు 5,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందట రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ అన్న కావచ్చు ఏ కార్పొరేషన్ కావచ్చు హెచ్ఎండిఏలో ఎక్కడ ఏ పని జరగాలన్నా కేటీ రామారావు బ్యాచ్ చెప్తే తప్ప జరిగే పరిస్థితి లేకున్నదంట చూడరి గట్ల 5,000 కోట్ల రూపాయలకు ఎగనామం పెట్టారు తెలంగాణ సంపదకు ఏం లూటి వేసిరా నాయన తెలంగాణ అష్ట కష్టాలు పడి తెచ్చుకుంటేనంటే ఆంధ్రోడు దోసుకోతున్నాడు అని చెప్పి తెచ్చుకున్న రాష్ట్రాన్ని గిట్లా అగ్గిపాలు బుగ్గిపాలు చేసినటువంటి ఘన చరిత్ర ఈ కేటుగాలకు దక్కింది
గుట్టపైకి తాగునూరు టాయిలెట్స్, కొండపైకి ఆటోలకు పర్మిషన్, సీరియల్ ప్రకారం రోజుకు 100 చొప్పున, పైనే భక్తుల వసతికి ఏర్పాట్లు, సామాగ్రి భద్రతకు క్లాక్ రూమ్, ఆఫీసర్ల రివ్యూలో నిర్ణయాలు, ప్లాన్కు ఆమోద ముద్ర పడితే తీరనున్న కష్టాలు. తీరినేతుడు ఆటో వాళ్ళకు యాదగిరిగుట్ట నర్సనని దర్శించుకోవాలనికే జనాలు పోతే ఆటోలకు పైకి పర్మిషన్ లేకుండా బస్సులు మాత్రమే పోతున్నాయి. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చిరట చూడురి. ఇక గీడ చూడురి. సీఎం రేవంత్తో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ, ఆయన నివాసానికి వెళ్ళి కలిసిన రాజేంద్ర ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో చేరారంటూ సోషల్ మీడియాలో చర్చ. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశానన్న ఎమ్మెల్యే. ఇంకేం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి తెలుగుదేశం పార్టీ నుంచి కమ్యూనిస్ట్ వివిధ పార్టీల నుంచి దాదాపుగా 40 మంది ప్రజాప్రతినిధులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను గంపగుత్తుగా తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? నా నియోజకవర్గ అభివృద్ధి కోసం, నా ప్రజల అభివృద్ధి కోసం మేము బీఆర్ఎస్ పార్టీతో కలిసి కేసీఆర్ అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నాడు, తెలంగాణను గందుకుపోతున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు కొత్త నాటకం చెప్తారా? అంత బట్టెవై మాటలు ఇవన్నీ. సో ఏదేమైనా కూడా బీఆర్ఎస్ పార్టీకి అయితే గట్టి షాకు తగిలింది. బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరు కాంగ్రెస్ గూటికి చేరే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఎంత పార్లమెంట్ ఎన్నికల వరకు, నేను మొన్న చెప్పిన, పార్లమెంట్ ఎన్నికల వరకు ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా చేరరు. కానీ లోపల కాంగ్రెస్ పార్టీ గెలవనికే పనిచేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా పార్లమెంట్ ఎన్నికల్లో ఒకవేళ గెలవకపోయినా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్ పార్టీలోకి దుంకుతారు. ఇప్పుడు గోడ మీద పిల్లు లాక ఎదురు చూస్తున్నారు. బెల్లం ఏడుంటే ఈగలు గానే ఉంటాయి కదా, వేరే దగ్గర ఉంటాయా? సో వీళ్ళు ఎంత చెప్పినా కూడా ఎవరిని కలిసిండు? ముఖ్యమంత్రిని కలిసిండు. వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన సలహాదారు మొన్ననే నియమించారు. వీళ్ళు ముగ్గురు కూడా ఏ గుట్టి నుంచి వచ్చారయ్యా? ఏ గుట్టి పక్షులు? ఎక్కడి నుంచి ఎక్కడొచ్చారు? తెలుగుదేశం పార్టీ నుంచే కదా వీళ్ళ రాజకీయ ప్రస్థానం. 2014లో తెలుగుదేశం పార్టీ నుంచే కదా వీళ్ళు పోటీ చేసింది. గిట్లా. సో మొత్తం మీద అయితే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వేస్తున్న ఉచ్చులో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పడుతున్నారు. కకావికలమయ్యే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతుంది. ఇది పార్లమెంట్ ఎన్నికల వరకు ఇది ఒక రోజు జరిగే ప్రక్రియ కాదు. అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల సమస్యలు తీర్చడానికి కోసం కలుస్తున్నామని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గిట్ల అవకాశం ఉండేనా ఎవరికైనా కలవడానికి? పనికిమాలిన ముఖ్యమంత్రులు ఈ దేశంలో ఎవరైనా పరిపాలించినంటే కేసీఆర్ మాత్రమే. ఓ ఎమ్మెల్యేకు కానీ, ఒక మంత్రికి కానీ, లేదంటే ప్రజాప్రతినిధులకు కానీ, ప్రజా సంఘాల నాయకులకు కానీ, ప్రజలకు కానీ, పోరాటాలు చేసే ఉద్యమకారులకు కానీ ఎవరికి కూడా ఆ ప్రగతి భవన్లో అడుగు పెట్టడానికి అవకాశం లేకుండే. ఇప్పుడు ఇవ్వడన్నా ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు కూడా కలుస్తున్నారు వాళ్ళ లెక్కల ప్రకారం. ఇది రేవంత్ రెడ్డిని ప్రకాష్ గౌడ్ కలిసినటువంటి వార్త. ఇక కేటీఆర్ ఇలాకాలో అవిశ్వాసం. సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన కౌన్సిలర్లు. కేటీఆర్ మీటింగ్ కు డుమ్మా కొట్టి క్యాంపుకు వెళ్ళిన 12 మంది మున్సిపల్ చైర్పర్సన్ కలను దించేందుకు ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. సూర్యాపేటలో చల్లారని అవిశ్వాస చిచ్చు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయంట. సిరిసిల్ల మున్సిపాలిటీలో అవిశ్వాసం దిశగా అడుగులు పడుతున్నాయి. బీఆర్ఎస్ కు చెందినటువంటి చైర్పర్సన్ జిందం కలను దించేందుకు 12 మంది కౌన్సిలర్ క్యాంపునకు వెళ్ళినట్టు సమాచారం. ఆదివారం కేటీఆర్ ఆధ్వర్యంలో సిరిసిల్లలో నిర్వహించిన లోక్సభ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి 12 మంది కౌన్సిలర్లు డుమ్మగొట్టి. కేటీ రామారావుకు ఆయన నియోజకవర్గంలో షాకుల మీద షాకులు తగులుతా ఉన్నాయి. మున్సిపల్ చైర్పర్సన్ ను దింపేందుకు సొంత పార్టీ కౌన్సిలర్లే క్యాంపు రాజకీయాలు స్టార్ట్ చేసిరట. చూడుది. నాకు తెలిసి సిరిసిల్లలో మాత్రం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వదురాదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వదిలిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, సిరిసిల్లలో ఉన్నటువంటి కౌన్సిలర్లు వదిలే పరిస్థితి లేదు. కేటీఆర్ మీద మామూలు వ్యతిరేకత మొత్తం దోసుకుంటూ ఆయన పేరుకు మాత్రమే వాళ్ళు ఉంటున్నారు. ఎదుడు కథం. కేటీఆర్ ఇలాకాలో అవిశ్వాసం స్టార్ట్ అయింది. సూర్యాపేటలో చల్లారని అవిశ్వాసం. రేవంత్ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదు, మేనేజ్మెంట్ కోటలో పదవి తెచ్చుకున్నాడు కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది? సీఎం పదవి ఎక్కడిది? అమిత్ షా చెప్పులు మోసుడు తప్ప సంజయ్ చేసింది ఏమీ లేదని కామెంట్. 6 నెలలు ఆగితే ప్రజలే పట్టుబట్టి బీఆర్ఎస్ కు ఓట్లేస్తారు హరీష్ రావు చెప్తా ఉన్నాడు. ఈ ఉద్యమాట్లు బంధు పెట్టుర్రి. మేనేజ్మెంట్ కోటలా సరే రేవంత్ రెడ్డి వచ్చిండాలి. రేవంత్ రెడ్డికి ఏముందా బ్యాక్గ్రౌండ్? సరే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎట్లా వచ్చిండు, బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఎట్లా గెలిచి అవన్నీ పక్కన పెడదాం. నువ్వెట్లా వచ్చినవా? అమెరికాలో
అమెరికాలో నువ్వు షిప్పకూడదు తిన్నావంట, బాత్రూమ్లు అడిగినావంట, టైలర్. నేను అంటలేను ఇది, నీ ప్రత్యర్థులు రాజకీయ ప్రత్యర్థులు అనేక సార్లు చెప్పారు, నేను అనలే. నువ్వు అమెరికాలో పనిచేసేటోడు, ఉద్యోగం నౌకరు చేసుకునేటోడికి తెలంగాణలో వచ్చి అమాంతం తండ్రిని చూసి తండ్రి బాటలో తండ్రి అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు తెచ్చుకున్నాడు తప్పిస్తే మేనేజ్మెంట్ కోటలో ఎవడొచ్చినట్టు రేవంత్ రెడ్డి అలా అయ్య పేరు చెప్పిండా, తాత పేరు చెప్పిండా, ఖాందాని పేరు చెప్పిండా? కేటీ రామారావుకి ఇంత ఇజ్జత్ ఇమందారి ఏమీ లేనట్టుంది, మొత్తం వదిలిపెట్టుకున్నారు. గాలి మాటలు గాలి మోటార్లలో తిరుగుకుంటే గాలి ముచ్చట్లు ఎప్పుడు అలవాటు అయిపోయింది వీళ్ళకు. 6 నెలలు అవుతానంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు లైన్లు కట్టి ఓట్లు వేస్తారంట వీళ్ళు చెప్పే ముచ్చట్లు. అసలు 6 నెలల బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా? ఈ తెలంగాణ ప్రజలు చర్చ చేస్తున్నారు, రాజకీయ వర్గాల్లో కూడా చర్చ నడుస్తుంది. ఈయన ముచ్చట మనము ఆంధ్రజ్యోతిలో ఇలా కరపత్రిక నమస్తే తెలంగాణ ఉంది, ఆ సంసారి పత్రిక, ఆ పత్రికలకు పోయిన తర్వాత చూద్దాం. కాయ నిలవదు కడుపు పండదు, యాదాద్రి జిల్లాపై ఫార్మా కంపెనీల విషం అంట. ఈ ఫార్మా కంపెనీల గాలి నీరు నేల అన్ని కలుషితమైనట్టు పశువులు మనుషులు పునరుత్పత్తి సామర్థ్యంపై ప్రభావం. గింజ రాల్చే వరి గేలవేని కొబ్బరి ఎన్నిసార్లు మొరబెట్టుకున్న పట్టించుకుని గత పాలకులు. గతంలో నేరుగా పీఎంఓకే ఫిర్యాదు చేసిన రైతులు ఢిల్లీ ఆదేశాలతో కదిలిన పీసీబీ కేంద్రానికి నివేదికలు. కాలుష్యం, ఈ ఫార్మాసిటీ కంపెనీలతో భూమి తర్వాత గాలి నీళ్లు మొత్తం కలుషితమై ప్రజల మీద జంతువుల మీద పక్షుల మీద మొత్తం పంటల మీద రకరకాలుగా విషయాలు ఇమ్ముతూ మొత్తం నిల్వ నీడలే కూడా వేస్తుందట చూడండి. ఇక మాజీ సీఎస్ సోమేష్ భార్య పేరిట 25 ఎకరాలు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లిలో ఉన్నట్టు ధరణిలో నమోదైందట. సోమేష్ కుమార్ అనేటోడు పెద్ద లంగా లఫంగా అడ్డగోలుగా కేసీఆర్ తానా అంటే వీడు తందా అనే బ్యాచ్ తప్పిస్తే నిజంగానే తెలంగాణ ఆ అవసరాల కోసం పనిచేసినటువంటి వ్యక్తి కాదు. సిఎస్గా పనిచేసిండు, అది సిఎస్. పెండ్లం పేరు మీద 25 ఎకరాల భూమి. ఈ ఎక్కడ అనుకున్నావు సోమేష్ కుమార్, ఎక్కడ అనుకున్నావు బీహార్ రోడ్. 25 ఎకరాలు ఫార్మసిటీలా యాచారం అంటే 3 కోట్ల రూపాయల నుంచి 6 కోట్ల రూపాయలు వలుకుతుంది ఎకరం. ఏ పుక్కిడికి వచ్చినాయి మొత్తము ఎట్లా పట్టుకున్నారు చూడు. గుంటనక్కల్లాగా ఎదురు చూసుకుంటా, అవకాశం కోసం ఎదురు చూసుకుంటా చూడు, మొత్తం కథం పెట్టించారు నాయన. అధికారులు గదే మోపారు, రాజకీయ నాయకులు గట్టనే మోపాయిపోయారు. తెలంగాణ ఎంత పుక్కిడికి దొరికింది చూడు వీళ్ళకి. అందిన కాడికి ఏమోనికి ఎంత శాతం అయితే అంత దోచుకునే స్ట్రాటజీ పనిచేసేది తప్పిస్తే ఇంకోటి కానీ కాదు. ఎక్కడెక్కడ భూమి 3 కోట్లకు పైనే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో కనిపించిన కొనుగోలు ఆధారం నిబంధనలకు అనుగుణంగానే ఉన్నట్లు సోమేష్ వివరణ. డిఓపిటికి వివరాలు ఇవ్వలేదంటున్న కాంగ్రెస్ నేత మన్య నరసింహారెడ్డి. ఇప్పుడు ఈయన చేసింది ఏంటంటే సిఎస్గా 3 కోట్ల పైన ఉందంట ఎకరానికి. 25 × 3 వేసుకుంటే 75 కోట్ల రూపాయలు ఎట్లా సంపాదిస్తాడు? ఎక్కడి నుంచి వస్తాయి 75 కోట్ల రూపాయలు? ఏ నుంచి వచ్చినాయి ఈ సోమేష్ కుమార్ అనేటువంటి? తెలంగాణ ప్రజలారా చూడు, అధికారులే కాదు, రాజకీయ నాయకులే కాదు, చూడు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు లూటీ చేసిర్రు. తీసుకొని లోపల పడేది శాతనైతే కాంగ్రెస్ పార్టీలోకి నిజంగానే ఇమ్మందారు ఉంటేనంటే, ఇజ్జత్ ఉంటేనంటే, వీళ్ళు చేసిన అవినీతి నిజంగానే అయితేనంటే, ప్రజల పక్షాన నిలవాలంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తీసుకొని లోపల పడేది 75 కోట్లకు పైగా విలువైనటువంటి భూములు చెరబట్టిందంటే ఎక్కడి నుంచి వచ్చినాయి వీరికి? లోపల పడేది శాతనైతే. ఇక బీఆర్ సీఎంగా 9వ నితీష్ ప్రమాణం. మహాకూటమితో జేడీ చీఫ్ కట్టి పొద్దున గవర్నర్ను కలిసి సీఎం పదవికి రాజీనామా, మధ్యాహ్నానికి ఎన్డీఏ కూటమిలో చేరిక, సాయంత్రానికి సీఎంగా మరోసారి ప్రమాణ స్వీకారం. బీజేపీ నుంచి 2 డిప్యూటీ సీఎంగా ఛాన్స్. కూటమిలో పరిస్థితులు బాగాలేవన్న నితీష్, రాజకీయ సంక్షోభానికి కాంగ్రెసే కారణమని ఫైర్ అయ్యాడు. నితీష్ కుమారు ఆయన గెలిచిన తర్వాత, మొన్నటి దాపకు గెలిచిన తర్వాత ఎన్ని రకాలుగా రంగులు మార్చిరో చూసిరుగా. అక్కడి ప్రజలు నిజంగానే గిట్లా రంగులు మార్చేటోడు ఉంటున్నట్టే కథం పెట్టియాలవ్వా. అధికారం కోసం ఎవరితోనైనా అర్రులు కాస్తాం, ఎవరితోనైనా కలుస్తాం రాజకీయ నాయకులకు. అందుకే నేను చెప్తున్నా, ఒక నానుడు ఉంటుంది, రాజకీయ నాయకుడు ఎవడైనా కావచ్చు, గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటారు, కుష్టి రోగినైనా కౌగిలించుకునేటటువంటి తత్వం ఉంటుంది. అంతేకాదు రాజకీయ నాయకులు చెప్పే మాటలు నేతి బీరకాయలో నెయ్యి అయితే ఎట్లయితే ఉండదో, ఇలా మాటల్లో కూడా చిత్తశుద్ధి కూడా గట్టనే ఉండదు. ఇది ఊసరవిల్లి రాజకీయాలు చేసుట్లా
కేసీఆర్ అనుకున్నాం కానీ కేసీఆర్ మించి నితీష్ కుమార్ బీహార్లో చేస్తున్నాడు చూడర్రి. ఈ స్టాఫ్ నర్స్ ఫలితాలు రిలీజ్ అయినాయట. మిర్యాలగూడ వద్ద ఘోర ప్రమాదం, 5 మృతి చెందినట్ట చూడరు. సో ఈ వెలుగు పేపర్లు ఉన్నటువంటివి. ఇక ఆంధ్రజ్యోతిలో చూద్దాం. పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదాకు కృషి, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి. తెలంగాణ భవన్లో పదవి బాధ్యతల స్వీకరణ. కేసీఆర్ దోపిడీలో మోదీకి భాగం, యాష్కి. కులగణనతోనే బీసీల సమగ్ర అభివృద్ధి, విహెచ్. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యత స్వీకరిస్తున్న మల్లు రవి. సో రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. రేవంత్ రెడ్డి వెన్నటువంటి ఎన్నికల కన్నా ముందు మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డికి అనుంగా అనుచరుడుగా ఉన్నటువంటి మల్లు రవికి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా అవకాశం వచ్చింది. ఇక ఆయన బాధ్యతలు నిన్న తెలంగాణ భవన్లో స్వీకరించిండు చూడరి. గ్రామానికో రెవెన్యూ ఉద్యోగి మళ్ళీ విఆర్ఓ విఆర్ఏలు బీఆర్ఎస్ సాయంలో రద్దు, ఇతర శాఖల్లోకి సర్దుబాటు. గతంలో ప్రభుత్వం ప్రజల మధ్య వారసులుగా సేవలు, 100 ఏళ్లు భూములు కాపాడిన రెవెన్యూ ఉద్యోగులు పునరుద్ధరిస్తామని ఇప్పటికే స్పష్టం చేసిన ప్రభుత్వం, పెద్దల తప్పులు బయటపడతాయనే రెవెన్యూ విచ్ఛిన్నం. సంస్కరణల పేరుతో తెచ్చిన ధరని ఓ తప్పుల తడక, పోర్టల్లోని లొసుగులతో సర్కారు భూములు మాయం. బీఆర్ఎస్ తొత్తులకు కట్టబెట్టిన వాటిని పేదలకు ఇస్తాం, ప్రతి ఉద్యోగికి 5వ తేదీలోపే జీతం పడేలా చర్యలు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు. డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్ల సంఘం డైరీ క్యాలెండర్లను ఆవిష్కరించిన మంత్రి. విఆర్ఓ విఆర్ఏల వ్యవస్థను మొత్తం చెరబట్టింది కదా కేసీఆర్. ఇవోగా చెరబట్టినటువంటి వ్యవస్థలను మొత్తం పునరుద్ధరించి కేసీఆర్ ఆ భూములను చెరబట్టడానికి, ఆ భూముల లొసుగులు తెలవకుండా అక్కడ పనిచేసే విఆర్ఓలను మొత్తం అమాంతము వివిధ డిపార్ట్మెంట్లలోకి పంపించేసి ఇక నీ నాయంతా ఇక నేను చేసిన అవినీతి భూ అక్రమాలు ఎవడు పసిగట్టడు, నా కాందాన్ని నా కులపొళ్ళు చెరబట్టిన భూములను ఎవ్వరు పట్టుకోరు అనుకున్నారు. ఇక తిర్లబడ్డ చూడుర్రి, బోర్లబడ్డది. మళ్ళా ఇది మెడ చుట్టుకునే అవకాశం ఉంది. రెవెన్యూలో మొత్తం కూడా కేసీఆర్ భూదందలు బయట పెట్టాలంటే విఆర్ఓలు చాలా కీలకం. ఇగో గా వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పేసి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న స్పష్టం చేసిండు. ఇక ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, పిహెచ్సిలు, పల్లె బస్తీ దవాఖానాలు, అర్బన్ హెల్త్ సెంటర్ల పేరు మార్చిన కేంద్ర ప్రభుత్వం ఉపశీర్షిక ఆరోగ్యం పరమం ధనం వెంటనే బ్రాండింగ్ చేయాలంటూ ఆదేశాలు. రాష్ట్రంలో 4636 కేంద్రాలు మార్పు అంట. ఇక అక్రమ బద్దీకరణపై కొరడ. జియో 59 భూముల క్రమబద్ధీకరణ ఫైళ్ల రీవెరిఫికేషన్, అక్రమాల నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం. రిజిస్ట్రేషన్లు పూర్తయిన స్థలాలకు మళ్లీ పరిశీలన, వీటిలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దని ఆదేశం. ఫీజులు చెల్లించిన వాటికి కన్వేయర్స్ డీడ్ల నిలిపివేత. సుమారు 1000 ఫైళ్ల రిజిస్ట్రేషన్ బ్రేక్. సీఎం రేవంత్ ఆదేశాలతో రంగంలోకి దిగిన రెవెన్యూ శాఖ. నిర్మాణాలు లేకున్నా ఉన్నట్లు చూపడం ప్రధాన అక్రమం. శాటిలైట్ మ్యాప్ల సాయంతో పరిశీలించి చర్యలు. మొన్ననే వచ్చింది కదా ఆంధ్రజ్యోతిలో. తా అన్నెంబడే రేవంత్ రెడ్డి తందాన అన్నాడు. కేసీఆర్ బ్యాచ్ మొత్తం కూడా ఈ 59 జీవో క్రమబద్ధీకరణ కోసం తీసుకొచ్చినట్టు జీవో తప్పుల తడకంట, అక్రమబద్ధీకరణగా మారిందంట. లక్షల గజాల భూములను బీఆర్ఎస్ బ్యాచ్ కట్టయెప్పిరట. దాన్ని మొత్తము తవ్విదీసే కార్యక్రమంలో ఇప్పుడు సర్కారు నిమగ్నమైందంట. ఈరోజు ఆంధ్రజ్యోతిలో మొన్ననే వచ్చింది. ఈరోజు ప్రభుత్వం కొరడ జులిపింది. రేవంత్ రెడ్డి ఆ జీవో నంబర్ 59 ఫైళ్లను రీవెరిఫికేషన్ చేయాలని చెప్పేసి ఆదేశించినట్టు చూడుర్రి. దొంగలు దొరుకుతారా, దబాయి దొరుకుతారు, ఏం అనుమానం లేదు. ఎందుకంటే మొత్తం గులాబీ బ్యాచ్ ఇదంతా చెరబట్టారు. చీపీలు భూదందలో బాగా బిజీ. పోలీస్ అధికారుల సెటిల్మెంట్లు. హైదరాబాద్ శివార్లలో 2 ఏసీపీల వ్యవహారంపై జోరుగా చర్చ. సర్కారు మారిన వారిదే హవా. మితిమీరుతున్న కొందరు అధికారులు. అప్పటి కీలక మంత్రి ఆశీస్సులతో పోస్టింగ్. వారిని ఇంకా కాపాడుతున్నది ఎవరు? ఇక చూడుర్రి. ఏసీపీలు, పోలీస్ అధికారులు, రక్షక భటులుగా ఉన్నటువంటి పోలీసులు కూడా ఇక చూడుర్రి దందాలు చేస్తున్నారట. ఏం దందాలు? భూదందాలు. గత ప్రభుత్వ హయాంలో ఎట్లయితే నడిపించారో అవాను ఇగో తిరిగి సర్కారు మారిన తర్వాత కూడా ఇగో ఆ ఏసీపీలు అదే దందాను కొనసాగిస్తున్నారట. ఆ ఏసీపీలు ఎవరో మరి 12వ పేజీలు ఉందంట అది. కేసీఆర్ కాలిగోటికి రేవంత్ సరిపోడు. తీస్మార్ కాన్లతోనే ఏమీ కాలేదు.
బుడ్డర్ ఖాన్తో ఏమవుతుంది? 50 కోట్లు ఇచ్చి పదవి తెచ్చుకున్నాడు. విపక్షంలోనే కేసీఆర్ డేంజర్. బీజేపీని ఆపే సత్తా కాంగ్రెస్కు లేదు. సిరిసిల్లను వదిలి వెళ్ళను, వదంతులు నమ్మొద్దు కేటీఆర్. ఒడిచిపోయింది కథ. ఎంత పదునైనా ఎంత తీస్మార్క్. ఈ తీస్మార్కాన్లు నిజంగా రేవంత్ రెడ్డి తీస్మార్కాను, కేటీ రామారావు తీస్మార్కాను. నిజంగా మీరు చెప్పురి ప్రజలారా. కేటీ రామారావు తండ్రి పేరు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతున్నాడు. అనుమానం లేదు కదా. తండ్రి లేకపోతే కేటీ రామారావు బ్యాచ్ ఎక్కడిది? అసలు ఉంటాడు ఆ రాజకీయాలలో? ఎక్కడున్నా అమెరికాలో ఆ దేశంలో చిన్నదో చిత్కనో నౌకరు చేసుకుంటా ఉండేటోడు. తండ్రి పేరు చెప్పే కదా రాజకీయాలకు వచ్చి పదవులు అనుభవించి ఈరోజు ఇంత పెద్ద ముచ్చట్లు ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నాగా. రేవంత్ కాలు గోటి కన్నా సరిపోతాడా? నిజంగా ఎప్పుడు ఏ ముచ్చటగా ఆ ముచ్చట. రేవంత్ రెడ్డి ఒక సామాన్య కుటుంబం నుంచి జడ్పీటీసీగా ప్రస్థానాన్ని ప్రారంభించి ఈరోజు ముఖ్యమంత్రి ఏంటంటే మామూలు విషయం. 17 ఏళ్ళ తండ్రి పేరు చెప్పే కదా ఈయన వచ్చాడు. కాలి గోటి కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోడంట. సరే సరిపోతాడా లేదని తర్వాత ముచ్చట. నిజంగానే అది అయితేనంటే కేసీఆర్ కాలి గోటుకు సరిపడనటువంటి వాడు కేటీ రామారావు ముచ్చట్లతోనే తెలుసుదాం. బుడ్డన్ ఖాన్ అంటున్నాడు కేసీఆర్ కాలి గోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోడు అంటున్నాడు కదా. ఆ కాలి గోటికి సరిపడినటువంటి వాడు ఆకాశం అంత ఎత్తుకెదిగి నా అంత పోటు మొనగాడలేడు. ఈ భూమి మీద ఈ తెలంగాణ రాష్ట్రానికి 30 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకున్నటువంటి గొప్ప మునగాడు, రాజ్యాంగాన్నే మార్చేస్తా అని చెప్పుకున్నటువంటి పెద్ద మనిషి కేసీఆర్ని ఓడించింది నిజం కాదా? రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే కదా కాంగ్రెస్ పార్టీ నడిచింది. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసి రథయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్ళి ఆయన మీ పైన చేసినటువంటి విమర్శల ఫలితంగానే కదా ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినంటే అది మేనేజ్మెంట్ కోట అవుతుందా? చెప్పుకునేటోనికి సిగ్గు లేకపోయినా ఇన్నటోనికి అయితే ఇజ్జత్ ఉంటుంది. కేటీ రామారావు మాట చూస్తే సిగ్గు అనిపిస్తుంది. 50 కోట్లు ఇచ్చి పదవి తెచ్చుకున్నాడంట. 50 లక్షలు ఇచ్చి ఎమ్మెల్సీని కొనడానికి ప్రయత్నం చేసిన చిప్పకూడదు తినే విధంగా చేసారు మీరు రేవంత్ రెడ్డిని. 50 కోట్లు ఇచ్చి తెచ్చుకున్నాడు అంటే ఎంత నిజంగానే అట్లా ఇస్తాడు ఎవడు? ఈ కోమటిరెడ్డి 100 కోట్లు ఇస్తాడు, ఇంకోడు 200 కోట్లు ఇస్తాడు, ముఖ్యమంత్రి పదవి వస్తుందంటే చెప్పనీకే సిగ్గు లేదు. విపక్షంలోనే కేసీఆర్ డేంజర్ అయిపోయిందిరా నాయన. ఇంకా డేంజర్ ఎక్కడిది? అసలు కేసీఆర్ రాజకీయాలలో మనుగడ ఉంటుందా ఉండదని తెలంగాణ ప్రజలు చర్చ చేసుకుంటుంటే విపక్షంలోనే కేసీఆర్ అయ్యో ఏ ఎండక గొడుగు పట్టుడు బంధు పెట్టుర్రి. మీ ముచ్చట ముగిసిపోయింది, ఓడిచిపోయిన కథ. ఎప్పుడిగా మేమే బుడ్డన్ కాలము, మా అంత తోపుకాళ్ళు ఎవరు లేరు, మేమేం చెప్తే అది ప్రజలు అయిపోయింది. అధికారం ఉన్నన్ని రోజులే. ఇంకా ఈ మాటలు చూస్తున్నట్టే అరిచేతుల బెల్లం పెట్టి మోసేతి వరకు నాకు ఇస్తారు, అనుమానమే లేదు. ఇక సీఎంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ. లోక్సభ ఎన్నికల వేళ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ. ఆయన కాంగ్రెస్లో చేరారంటూ జోరుగా ప్రచారం. ఇటీవల 4 ఎమ్మెల్యేలు కలవడం పైన ఊహాగానాలు. నియోజకవర్గ సమస్యలపైన కలిసా ప్రకాష్ గౌడ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. చిత్రంలో వేం నరేందర్ రెడ్డి. ఇక బడ్జెట్ సమావేశంలో కులగణన తీర్మానం ఫిబ్రవరి 2వ వారంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మంత్రి పొన్నం. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ చేపట్టి పూర్తి చేసేవచ్చున్న సర్కారు. అధ్యయనానికి బృందాలు కర్ణాటక, బీహార్, ఆంధ్రప్రదేశ్లో పర్యటనలు. సో బడ్జెట్ సమావేశంలో కులగణన పైన తీర్మానం చేసేటువంటి అవకాశం ఉంటుందంట. తొందరలోనే దీనిపైన ఎక్కడెక్కడైతే ఈ కులగణన చేసారో ఆయా రాష్ట్రాలలో అధికారాన్ని పంపించి ఆడ మొత్తం సమగ్రమైన సమాచారాన్ని సేకరించి శాస్త్రీయంగా కులగణన చేయడానికైతే కాంగ్రెస్ పార్టీ పావులు కలుపుతా ఉంది. రేపు జరగబోతున్నటువంటి శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనే ఇగో దీనిపైన బిల్లు పెడతారట. చూడర్రి, తీర్మానం చేస్తారంట బిల్లుగా. న్యాయం దిశగా తొలి అడుగు. రాష్ట్రంలో కులగణనకు ఏర్పాట్లపై రేవంత్ రెడ్డికి రావుల అభినందనలు అని చెప్పేసి ఇక్కడ ఓ వార్తోడు వచ్చి సిఐకి బేడీలు. బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడి కేసులో అరెస్ట్. ఎమ్మెల్యే అనుచరుడు కూడా ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం కేసులో పురోగతి. నిందితులు పారిపోయేందుకు సహకరించిన ప్రేమ్ కుమార్. త్వరలో మరో సిఐ కూడా అరెస్ట్ అయ్యే. పోలీసులు కాకి బట్టలు వేసుకొని వివిధ నాయకులకు తొత్తులుగా మారితే ఏమైతే ఇదే పరిస్థితి వస్తుంది. గత ప్రభుత్వంలోనే ఉన్నామని వీళ్ళు ఫీల్ అయినట్టున్నారు. ఇంకా అదే సోయిలు ఉన్నట్టున్నారు. ప్రజాభవన్ ముందల బోధన్ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కారు యాక్సిడెంట్ చేస్తే ఆడు విదేశాలకు పారిపోనికే సహకరించినటువంటి పోలీసులు ఊచలు లెక్క పెట్టే పరిస్థితి వచ్చిందట. చూడుర్రి. నితీష్ 9వసారి బీఆర్ సీఎంగా మరోసారి ప్రమాణం. బీజేపీకి 2 డిప్యూటీ సీఎం పదవులు. ప్రమాణ స్వీకారానికి హాజరైన నడ్డా. పదవి కాలంలో 11వ స్థానం. ప్రమాణాల్లో నంబర్ 1. 9 సార్లు ప్రమాణం చేసిన ఏకైక సీఎం నితీష్ కుమార్. ఒక్క దెబ్బకు 3 పిటలు. నితీష్తో బీజేపీ దోస్తీ మర్మం ఇదే. ఆయన నిష్క్రమణతో ఇండియా కూటమి కకావికలు. బెంగాల్లో
కాంగ్రెస్తో పొత్తు లేదని ఇప్పటికీ తెలిసిన మమత పంజాబ్ ఢిల్లీలో అదే బాట. ఇప్పుడు జేడీయూని బయటకు రప్పించిన మోదీ షా, పిల్లి మొగ్గల నితీష్, ప్రతిపక్ష పార్టీల ధ్వజం ఆయన ఒక ఊసరవెల్లి కాంగ్రెస్. నిజంగానే ఊసరవెల్లి, అనుమానం లేదు అలా. పంచాయతీల్లో ప్రత్యేక పాలన 12,769 గ్రామాలకు అధికారుల నియామకం, నేడో రూప ఆదేశాలు. సెలవుల్లో ఉన్న సిబ్బంది అందరూ తక్షణమే విధులకు హాజరవ్వాలి. జెడ్పీ సీఈఓలు డిపిఓలకు సంకేతాలు ఇచ్చిన రాష్ట్ర ఉన్నతాధికారి. పెండింగ్ బిల్లులపై సర్పంచులు ఆందోళన. సర్పంచుల పదవి కాలాన్ని పొడిగించాలి, పెండింగ్ బిల్లులన్నీ రెండులోగా ఇవ్వాలి, లేని పక్షంలో పంచాయతీలకు తాళం వేసి నిరాహార దీక్షలు. బిల్లులు ఇస్తే కాంగ్రెస్కు మద్దతు తెలంగాణ సర్పంచుల సంఘం. బిల్లులు కేసీఆర్ పాప ఫలితం, ఇదంతా బిల్లులు వస్తలేవంటే కేసీఆర్ పాప ఫలితమే. వచ్చిన నిధులన్నింటిని గోల్మాల్ చేసి డైవర్షన్ చేసి ప్రాజెక్టుల కోసము రకరకాలుగా డైవర్షన్ చేసి కేసీఆర్ అయితే ఇగో సర్పంచుల నాగం చేసిన వాళ్ళ బిల్లులు రాక కుర్రో ముర్రో అని చెప్పి లొబ్బో దిబ్బో అని చెప్పేసి మొత్తుకుంటున్నారు. తెలంగాణ సర్కార్ని ఇప్పుడు వేడుకుంటున్నారు, మాకు అవకాశం మీరు ఇవ్వండి, ఆ బిల్లులు వచ్చినంత వరకు మేమే కొనసాగుతామని చెప్పేసి అడుగుకుంటున్నారు. పాపం కాంగ్రెస్ పార్టీ సర్కార్ రేవంత్ రెడ్డి కూడా దీని మీద ఆలోచన చేసి సర్పంచులంతా మీకు గంపగుత్తుగా రేపు జరగబోయే ఎన్నికలకు సహకరించే అవకాశం ఉంటుంది. చూడు, ఆలోచన చేసుకొని మంచిగా ఉంటుంది. 6,956 మంది స్టాఫ్ నర్సులు తుది ఫలితాలు విడుదల చేసిన మెడికల్ బోర్డు. ఇవి ఆంధ్రజ్యోతి. ఇక ఒకసారి మన సంసారి పత్రిక, ఇది సంసారి పత్రిక. ఎందుకంటే నంగనాచి నాటకాలు ఆడుట్లా ఈ పత్రిక మించినటువంటి దిట్ట ఇంకో ఎవరు ఉండరు. నమస్తే తెలంగాణ కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు ఏ పొద్దున్న ప్రజా సమస్యల మీద ఒక గడ సమస్య ఉంది, గడ సమస్య ఎదుర్కొంటున్నాడు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు నష్టపోతున్నారు, లేదంటే పోరాటాలు చేసిన వాళ్ళు ఉద్యమకారులు ఉద్యమాలు చేసేటువంటి వాటిపైన స్పందించిన తీరు ఎప్పుడన్నా కనిపించిందా? కానీ ఇప్పుడు చూడు, పత్రిక నిండా మొత్తమే ఒకటే ఉంటాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అట్ట చేసింది, కాంగ్రెస్ పార్టీ టైంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇక గివి తప్పిస్తే ఇంకో వార్తనే ఉండదు. రాడార్పై రణమే, జాతీయ స్థాయి ఉద్యమానికి కదిలిన ప్రజా సంఘాలు పార్టీలు. అడవుల రక్షణకు సుప్రీంకోర్టుకు వెళ్తాం, పరిరక్షణ సమితి. దామగుండం అడవుల్లో నేవీ రాడార్ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రం పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన చర్చా వేదికలో పాల్గొన్న పర్యావరణవేత్తలు, ప్రజా సంఘాలు, సభ్యులు, రాజకీయ పక్షాల నేత. ఈ బ్యాచ్ అంతా మొత్తం బీఆర్ఎస్ బ్యాచే ఉంటుంది. ఈ బ్యాచ్ అంతా మొత్తం బీఆర్ఎస్ బ్యాచ్ ఉంది. ఏ పత్రికల ఏ సోషల్ మీడియా కూడా దీన్ని చర్చ చేస్తలేరు. ఏ సాగదీస్తున్నాడు దాని మీద మొత్తం ఎక్కిలి మక్కిలి చేస్తాలని ఎన్ని ఉంటాయో అన్ని మొత్తం ఈ రాడార్కి సంబంధించిన దాని మీద చూపెడుతున్నారు. తొక్కేస్తామన్నోళ్ళే పత్తా లేరు. 3 ఫీట్లు లేనోడు బీఆర్ఎస్ను 100 ఫీట్ల లోతులో పాతరేస్తాడా? వేసిండు కదా. 3 ఫీట్లు లేనోడే కదా మీకు గుణపం దింపిండు. మీ అయ్యా ఆకాశంలో పరిగెడుతుంటే, ఆకాశంలో ఎగురులాడుతుంటేనంటే పాతాల లోకంలో పాతరేసిండా లేదా? ప్రజల దగ్గరికి వెళ్ళని ముఖ్యమంత్రి బండకేసి కొట్టించిండా లేదా ప్రజలతోన? 3 ఫీట్లోడే కదా, అనుమానం ఏం లేదు కదా. కేటీ రామారావు జర్రా చూసుకొని మాట్లాడుకో, జర్రా పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేయి. రేవంత్ మేనేజ్మెంట్ కోట, ముఖ్యమంత్రి పదవి, నీదేం కోట చెప్పరాదు? కేటీ రామారావు నీదేం కోట? కేసీఆర్ లేకుంటే ఆయన సీఎం పదవి ఎక్కడి? కాంగ్రెస్ పార్టీ లేకపోతే మీ అయ్యా సీఎం అయ్యేటోడా? కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే మీ అయ్య ఏడుండేటోడు, నువ్వు ఏడుండేటోడు చెప్పరాదు? బట్టెవాయి మాటలు బంధు పెట్టు కేటీ రామారావు. 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇది. 420 హామీలే నువ్వెట్లయితే ఇచ్చినో వాళ్ళు కూడా గట్లనే ఇచ్చారు. ఆ అమలుకు సాధ్యం కానటువంటి హామీలు 420 ఖచ్చితంగా హామీలు అవి అందరూ ఒప్పుకుంటారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అందరికి అదే ఇష్యూరు. నిజంగా చెప్పాలంటే ఈ హామీల విషయంలో బీజేపీ పార్టీ హామీలు చాలా మంచిగా ఉన్నాయి, ఆచరణకు అక్కడికి వచ్చేటి. కానీ ప్రజలు అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలే. ఇక మార్పు కోరుకున్న వాళ్ళు నేడు నెత్తి కొట్టుకుంటున్నారు. ప్రాజెక్టులు మార్పు కోరుకున్న వాళ్ళు నేడు నెత్తి కొట్టుకుంటున్నారు. అంటే మీరే మా అధికారం బయట నాయన మాకు కోతలు పడే, మేము కుర్చీ మీదకెళ్ళి దొబ్బిరి. వీళ్ళ పని ఎట్లుందంటే కుక్కని తీసుకొని కుర్చీ మీద కూర్చుని పెడతారంటే పియ్యను చూసి ఒక్క ఉదుటను దుంకి తిన్నదంట. ఇగో ఇలా పరిస్థితి కూడా గట్టని. కుర్చీ కూలబడిన తర్వాత అసలు కాలి గజ్జ కట్టుకొని సమస్యలు, ప్రజల సమస్యలు, ఇక అంత పొడుగు ఇంత పొడుగు మాటలు మామూలు లేవు. ఇప్పుడు ప్రాజెక్టులో అవినీతి జరిగితే విచారణ జరపండి, రైతు భరోసా ఇవ్వకుంటే చీల్చి చెండాడతాం. కేటీఆర్ సిరిసిల్ల కార్యకర్తల విస్తృత సమావేశంలో మాట్లాడుతున్నారు. కూతలు కూస్తున్నాడు, కావు 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 అని కాకిలకి ఎగురులాడితే ఏమీ లేదు. బటివై మాటలు అన్నీ పైన పటారం లోన లొటారం, ఏమీ లేదు.
ఇక నెర్రెలు బారిన మాగాణం ప్రాజెక్టుల నీళ్ళందక రైతుల తన్లాట బావుల పూడికతీతతో భగీరథ యత్నం 10 ఏళ్ల నాటి పరిస్థితులు పునరావృతం బావుల పూడిక తీసే క్రేన్లకు మళ్లీ డిమాండ్ నారాయణపూర్ ఆయకట్టుకు నీటి కటకట ఇల్లంపల్లి నీళ్లు రాక 6 మండలాల్లో 27,000 ఎకరాల సాగు ప్రశ్నార్థకం. ఎదుటది ఏమని సాగుకు ఆడే గోతి దోక్కున్నట్టుగా అనిపిస్తలేదా? 10 ఏళ్ల కాలంలో ప్రాజెక్టులు కట్టారు కదా, మన ప్రాజెక్టుల నీళ్లు లేకపోవడానికి కారకులు ఎవర్రా నాయన? గింత బటవాయి రాతలు గింత ఈ సంసారి పత్రికలు వస్తున్నాయంటే ప్రజలు నమ్ముతారా? ఇప్పటికే ఈ పత్రికను చిన్నపిల్లలు ఏరిగితే తుడ్చడానికి కూడా పనికిరాదు అనుకో, పుక్కిడికి వేస్తున్నారంట. పుక్కిడికి మొత్తం ఇళ్ళకి తిరిగి చదువుకోరని చెప్పేసి పత్రిక వేస్తున్నట్టు. ఎందుకు వేస్తున్నట్టు ఇవన్నీ చూసి ఓ వాయబ్బా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఉట్టి ఉద్యమ ముచ్చట్లు చెప్పింది, కేటీ రామారావు మాటలో చెప్పాలంటే 420 హామీలు ఇచ్చింది, 420 హామీలు ఇచ్చి ప్రజలకు అమలు చేయడానికి నోచుకోలేనటువంటి హామీలతోనే కాలం గడుపుతుంది అని చెప్పడానికి పనికొచ్చడానికి గిట్ల నెర్రులు బారిన మాగాణం. అయ్యో ఈ కళ ఈ నైపుణ్యం మొత్తం కేసీఆర్ నైపుణ్యమే. ఆయనే కదా ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాజెక్టులో నీళ్ళు ఉంటే రైతులకు ఎందుకు ఇయ్యారు? కావాల్సుకొని ఇయ్యరా? రైతులు ఆగం కావాలి, రైతులు రోడ్డున వాడాలి, రైతులు పూర్తి ఇబ్బందులు పడాలి, రైతులు తినికి టికానా లేకుండా ఉండాలి అని ఏ ప్రభుత్వం అయినా కోరుకుంటుందా? నీళ్ళుండి కూడా ఇయ్యరంట. నీ అమ్మ గింత తుక్మారి పత్రికల గిట్లాంటి వార్తలు రాసుకొస్తే ఏం చేయాలి? కాంగ్రెస్ల మాటలు బోర్ల పడ్డమంట. ఏమి లేదు అబ్బా. ఇప్పుడు 50 దినాలు అయింది వాళ్ళ అధికారంలోకి వచ్చి, అప్పుడే గింత పొడుగు గింత అడ్డము బోర్లేసుడు తిరిగేసుడు. ఏం మాటలు రా నాయన, ఏం వార్తలు ఇవి? బీఆర్ సీఎంగా 9వసారి నితీష్, ఇరాన్లో 9 మంది పాకిస్తానీల హత్యనంట. ఇక కులగణనపై గందరగోళం తుది దశలో బీసీ కమిషన్ నివేదిక, కులగణన నిర్ణయంతో మళ్ళీ మొదటికి ఆగస్టు వరకు కమిషన్ కాలపరిమితి, కొత్త మార్గదర్శకాల కొత్త కమిషన్, బీఆర్ తరాలో న్యాయ చిక్కులు ఎన్నో, సుప్రీంకోర్టు TTT ప్రకారం పోతేనే బీసీ రిజర్వేషన్ల స్త్రీకరణకు చట్టబద్ధ. ఇప్పుడు కులగణన నిర్ణయము రాష్ట్ర సర్కారు తీసుకున్నది, బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు అఖిలపురం కృష్ణమోహన్ చైర్మన్గా ఉన్నట్టున్నాడు. మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు బీసీ కమిషన్ చట్టబద్ధత ఉంటుంది కాబట్టి యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది ఇక్కడ సందిగ్ధము. నిజంగా బీసీల కోసం బీసీ కమిషన్ పనిచేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాల్సినటువంటి అక్కర అయితే ఉంటుంది. గట్ల కాకుండా గులాబీ కండు వేసుకొని పనిచేస్తామంటే చెప్పు తీసుకొని తెలంగాణ ప్రజలు కొట్టే అవకాశం ఉంటుంది. జాగ్రత్త ఉండుర్రి. యూపీకి మన ఫార్మా అవుతుందంటే భారీ ప్రోత్సాహకాలతో కంపెనీలకు యోగి సర్కార్ వల్ల యూపీతో 70కి పైగా ఫార్మా సంస్థల సంప్రదింపులు, ఆ రాష్ట్రమే బెటర్ చాయిస్ అంటున్న పరిశ్రమ వర్గాలు. మీరే చెప్తున్నారు కోరి యూపీ కోరి తొందర ఓరి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలు మొత్తం తెలంగాణను వదిలేసి వెళ్ళిపోరి, మాకు అప్పుడు అవకాశం దొరుకుతుంది, పోరాటాలు వీళ్ళు ఎదురు చూస్తున్నట్టుంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి బీఆర్ఎస్ పార్టీ హయాంలో వచ్చినటువంటి కంపెనీలు మొత్తం ఇప్పుడు తిరిగి పోవాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళలో ఈ పత్రిక ముందుంటది. ఏమనుమానం లేదు. బద్నాం చేయడానికి ఇట్లా బట్టగాల్చి మీదేయడానికి వాడుకోవడానికి రాతలు వార్తలు కనిపిస్తాయి కాబట్టి అందుకే రిజర్వేషన్ పోస్టులు ఓపెన్ కంట. ఈ పత్రిక చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు బట్టెవాయి రాతలు, బద్మాషి వార్తలు, బాడ్కావు రాతలు ఈ పత్రికలు వస్తున్నాయంటే గింత దరిద్రమైన పత్రిక ఇంకోటి ఉండదు. అందుకనే పిల్లలు ఎరిగితే తుడుచుకోవడానికి అక్కడ వచ్చే పత్రిక తప్పిస్తే ప్రజల కోసం పనిచేసే పత్రిక మాత్రం ఇది కానే కాదు. ఇవి ఈరోజు దినపత్రికలు ఉన్నటువంటి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ.